నిజంగా వారు వాళ్ళ విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా వారు చేసిన సేవలు ఎప్పుడు ప్రజల మనసులో గుర్తుండిపోతాయి, చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఇప్పుడు వాళ్ళని లాగడం ప్రధాన ఉద్దేశం కాదు ఇక్కడ. కాకపోతే ప్రజలు అభిమానించటం, మద్దతు ఇవ్వటం ఇవన్నీ కామనే. నిజంగా విగ్రహాలే కొలమానమా వాళ్ళ మీద మన అభిమానం చూపించుకోవడానికి? సతీష్ గారు, మీకు లక్ష్మణ్ గారికి, అట్లాగే రాఘవేంద్ర గారికి, కార్మంచి రమేష్ గారికి అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు కూడా కొంచెం సంయమనంతో ఆలోచన చేస్తే ఎప్పుడో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు ఒక పద్యం రాశారు. అద్భుతమైన పద్యం రాశారు ఈ నాయకుల గురించి, వీటి గురించి. రాజు మరణించే ఒక తార నేల రాలే, సుకవి మరణించే ఒక తార నింగికి ఎగసే అని చెప్పి రాశారు ఆయన. నా ఉద్దేశం అంటే రాజు మరణించినప్పుడు ఒక తార నేలలాడింది, కానీ సుకవి మరణిస్తే ఒక తార నింగికి ఎగసింది అని చెప్పి. వ్యక్తుల ఇష్టాయిష్టాలను లేకుంటే వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని కేవలం విగ్రహాలలో చూపిద్దాం అనుకుంటే అది సాగని పని అంటారు. యాక్చువల్ గా విగ్రహాల సంస్కృతి ఎప్పుడు వచ్చిందంటే మన భారతదేశంలో వ్యక్తి పూజ ఉంటది, విగ్రహారాధన ఎక్కువ మొదటి నుంచి కూడా కదా. బుద్ధుడు ఎంత మొత్తుకున్నా కూడా ఆ విగ్రహారాధనకు మనం మొగ్గు చూపించాం. వాళ్ళ వేలాది గుళ్ళు కూడా కడుతున్నాం కదా. గుళ్ళది కూడా సమస్య అంటున్నాను. గుళ్ళు, గోపురాలు, ప్రార్థనా మందిరాలు కూడా సమస్య అంటున్నాం. రోడ్డు మధ్య ఉందని రోడ్డు బైటింగ్ చేయకపోతే తీసేయొద్దని అడ్డం అనుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పలానా మతం, పలానా కులం ఇప్పుడు రాజకీయంగా వస్తున్నది. మొదటి విగ్రహాల సంస్కృతి ఎట్లా వచ్చిందంటే మనకి ఒకనాడు మంచి మేలు చేసిన వాళ్ళ విగ్రహాలు ఇప్పటికి పెట్టుకున్నాం. కాటన్ దొర అంటాం కదా మనం, ఆయన విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం మనం? జ్ఞాపకార్థం ఉంచుకుంటే 10 మంది జ్ఞాపకం చేస్తారు. ఈయన ఎవరు అంటే వాళ్ళ భవిష్యత్ తరాన్ని తెలవడం కోసం అనుకున్నాం. విగ్రహారాధన కరెక్ట్ గా కాదు, విగ్రహారాధన కరెక్ట్ కాదు, కానీ పెట్టుకుంటున్నాం. మొదట్లో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ సంబంధం లేకుంటే గాంధీ విగ్రహాలు చాలా మంది, రామాలయం లేని ఊరు ఉండొచ్చు కానీ గాంధీ విగ్రహం లేని ఊరు లేకుండా కూడా గతంలో గ్రామాలలో పెట్టుకున్న సందర్భం ప్రజల హృదయాల నుంచి వచ్చింది కదా. తర్వాత ఎప్పుడైతే గాంధీ గారికి ఓట్లు పోయినాయో, గాంధీ గారి పేరు పెట్టుకుంటే ఓట్లు రావనుకున్నాం. నెహ్రూ లేవు చూసింది కదా, నెహ్రూతో పెద్దగా ఓట్లు రావు. నెహ్రూ విగ్రహాలు చాలా తక్కువ ఉంటాయి మనం మొత్తం చూసుకుంటే కదా. ఆ జీపీఏ హ్యాబిట్స్ ముందటుంటే ఎప్పుడో గవర్నమెంట్ ఆఫీసులు అక్కడే కనిపిస్తూ ఉంటాయి అంతే కదా. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు చనిపోయినో అప్పటి నుంచి ఇందిరాగాంధీ గారి విగ్రహాలు బాగా పెట్టడం జరిగింది. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళని బట్టే ఈ విగ్రహాలు పెడుతున్నారు. చూడండి, దళిత విగ్రహాలు ఎప్పుడు పెట్టారు? అంబేద్కర్ గారు అంత మహానుభావుడు విగ్రహాలు ఎప్పుడు పెట్టారు? మనకు మొట్టమొదటి గాంధీ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాతనే 3వ విగ్రహం. ఎందుకు? దళిత చైతన్యం వచ్చిన తర్వాత దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు. మళ్ళీ అందులో దళితులలో కూడా 2 వర్గాలు, మాదిగా మాల కులాలను గొడవలు పడి అప్పుడు ఏం చేశారు? మళ్ళీ జగజీవన్ రావు విగ్రహాలు పెట్టారు. చూసిన కదా. అంటే ఇట్లా ఓటు బ్యాంక్ రాజకీయాలకు విగ్రహాలు పెట్టడం వాళ్ళ వరం అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో చాలా దురదృష్టం ఏంటంటే 3 కులాలు 3 పార్టీలు. ఈ 3 కులాలు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు తప్ప ఎక్కడైనా మిగతా కులాలు, మిగతా నాయకులు విగ్రహాలు ఉంటున్నాయా? నేను అందుకని విగ్రహ రాజకీయాలు, నిగ్రహ రాజకీయాలను ఆ మధ్యన స్వరాజ్ మైదానంలో విజయవాడలో ఈ అంబేద్కర్ విగ్రహం స్థాపించే ముందు చెప్పాను. అది పెద్ద మంచి ఒక రకంగా చెప్పి మంచి ప్లేసు, ప్రజలకు గుమిగొట్టడానికి ఒక చారిత్రాత్మకమైన ప్లేసు. స్వరాజ్ మైదానంలో పెట్టకండి, అది అక్కడ పెట్టుకోండి. అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకించండి. ఆనాడు మన అమరావతిలో పెట్టండి, మంచి ప్లేస్ కేటాయించారు. దాని విగ్రహాన్ని మన అడిబజార్ నిలబెట్టకండి. నిజంగా విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా దయచేసి గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ విగ్రహాల మీద రెట్టలు పడుతున్నాయి, ముంచుతున్నారు, మూత్రాలు పోసిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పడానికి సంకోచిస్తున్నా, కానీ ఇటువంటిది విగ్రహాలను రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి పబ్లిక్ అసౌకర్యం కలిగిస్తుంటే మంచిగానే ఉందా నేను. అందుకని వాళ్ళ ఎవరి విగ్రహాలు ఎక్కువన్నా ఎవరి విగ్రహాలు తక్కువ ఉన్నాయి కనుక అసలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు విగ్రహ రాజకీయాల మీద పోతున్నాయి అంట. ఇవాళ వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, యూరియా కష్టాలు ఉన్నాయి, ప్రజలు అన్ని అష్ట కష్టాల్లో ఉంటే అసలు ఈ సమస్య ఎందుకు ముందుకు వస్తుంది అంటున్నాను. నాకు ఈ చర్చ అంటే మీరు పెట్టడం తప్పంటే అక్కడ వాళ్ళు చేస్తున్నారు కానీ మనం మీడియా వాళ్ళు మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ చర్చకు అవసరమా అంటున్నా. ఒక మాట చెప్తాను. 2019 జీవో వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఎవరు ఉన్నారు? 2019 కన్నా ముందు ఎవరున్నారు? అప్పటికే విగ్రహాలు పెట్టారు కదా. 2009 నుంచి 14 నుంచి 19 దాకా టీడీపీ ప్రభుత్వం ఉన్నది కదా. ఎవరు పెట్టనిచ్చారు? ఈ నిబంధనలు కరెక్ట్ గా అప్పుడే అమలు చేస్తే ఈ సమస్య ఉండకపోయేది కదా. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు విగ్రహాలు పెడితే ఊరుకున్నారు. ఇప్పుడు జీవో తీసి ఉన్న విగ్రహాలను తొలగిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎక్కువనా ఎవరికి తక్కువ అందరికి తెలుసు. అంటే ఏ విధంగా కొలమానం చేస్తారంటారు? ఇప్పుడు ప్రభుత్వ నిధులతో మంజూరు చేసిన విగ్రహాలు మాత్రమే ఉంచుతారా? అసలు ఏ విధమైన కొలమానం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చెప్తాను. నేను పంచాయతీ నుంచి రాజ్యాంగం చదివిన ఏమంటున్నా అంటే పంచాయతీలో ఇంతకు ముందు మన రమేష్ గారు ఇతర మిత్రులు చెప్పారు కదా, వాళ్ళు ఏంటంటే గ్రామాల్లో సామరస్యం ఉంటుంది, కుల సామరస్యం ఉంటుంది, మత సామరస్యం ఉంటుంది, ఒక రకంగా పార్టీల సామరస్యం ఉంటుంది. అసలు సంగతి అంతా మనం ఇక్కడ పైన పెట్టుకుంటున్నాం. చాలా వరకు పంచాయతీ పర్మిషన్ లేకుండా ఒక వీధి పేరు, పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ పర్మిషన్ లేకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా వీధి పేరు పెట్టడానికి కూడా వీల్లేదు.
అటువంటిది భావోద్వేగంగా రెచ్చగొట్టినాక ఈ విగ్రహాన్ని పెడతాను వాళ్ళు వద్దని వీళ్ళు. అంతేందుకు పంజగుట్ట గురించి మనకు మా జనసేన మిత్రులు జ్ఞాపకం చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం మీద ఎంత చర్చ జరిగింది, రోడ్డు పక్కన పడేసిరుగా చాలా రోజులు. అంటే ఆధిపత్య వర్గాలకు సంబంధించిన విగ్రహాలకేమో ఎలాంటి అనుమతులు అవసరం ఉండే, ఎట్లా పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పోతుంటారు. మిగతా కులాల విషయానికి వస్తే, మిగతా మహానుభావుల విషయానికి వస్తే విగ్రహాలు పెట్టడంలో చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నా అంటే అసలు ఇది ఈ సమస్య కాదంటున్నాను నేను. ఉండనియండి, ఇప్పుడు ఇక జరిగింది, ఇక ముందన్నా లేకుండా చేసే ప్రయత్నం చేద్దామంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం పెట్టుకుని ఏం చేస్తున్నారు, ఒకరినొకరు వ్యక్తిత్వ హననం చేసుకుంటారు, ఒకరినొకరు విగ్రహాల మీద అబాకలు చెవుకులు వెళ్తున్నారు. వీళ్ళు ప్రజల గుండెల్లో ఉండాలంటున్నాను నేను. గుర్రం జాషువా గారి కవితను ఎందుకు ప్రస్తావించానంటే వీళ్ళు ప్రజల గుండెల్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీ రామారావు అంటే 2 రూపాయల కిలో బియ్యం కాక వస్తుంది, ఏ పార్టీకి అతీతం మీకు తెలుసు కదా. అట్లానే ఆరోగ్యశ్రీ అన్న, ఫీజు రియంబర్స్మెంట్ అని ఇవాళ పేదలు చదువుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తు, చచ్చిపోయినా ఉన్న కేసీఆర్ గుర్తొస్తారు అంటున్నాడు. నేను ఏమంటున్నా అంటే ఇట్లా కొన్ని పథకాలకు కొందరు పేర్లు అట్లా ఉండిపోతాయి అంటున్నాడు. వాటిని పెట్టుకొని మనం పోవాలి కానీ వీళ్ళకి విగ్రహాలు పెడితేనే మర్యాద దక్కినట్టు, విగ్రహాలు పెడితేనే వీళ్ళకి ఏదో గొప్ప చేసినట్టు అంటే లాభం లేదు. ప్రజల హృదయాల్లో ఆ విగ్రహాలు కూర్చోవాలి. అది ఎవరైనా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు. ఇప్పుడు ఈ 2019 జీవో ముందు తీసుకొచ్చి విగ్రహాలు తీసేస్తారా? తీసేస్తే ఎంత మనోభావాలు దెబ్బతింటాయి. ఇవాళ కొత్త ఉన్న విగ్రహాలు తీసేయకండి. నేను ఏమంటున్నా, ఏదైనా జరిగింది అయిపోయింది. దీన్ని మళ్ళీ పెద్ద చేసుకొని ఉన్న విగ్రహాలు తీసేద్దామని, లేకపోతే కొత్త విగ్రహాలు స్థాపించకుండా చేయాలంటే ఇప్పుడు మున్సిపాలిటీస్ కు, పంచాయతీలకు కానీ, నగరపాలక సంస్థలు కానీ ఒక మంచి జీవో జారీ చేయండి, అందరు సహకరించండి. ఇప్పుడున్న విగ్రహాలు తీసేయకుండా ఒకవేళ నిజంగానే పబ్లిక్ ఆటంకం కలుగుతుంటే అప్పుడు దాన్ని అందరి ఆమోదంతో తీసేయచ్చు అంటున్నాను. పెట్టడం ఈజీ కానీ తీసేయడం కష్టం అంటున్నాను. ఏ విగ్రహమైనా సరే. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి విగ్రహం నుంచి రాఘవేంద్ర గారు చెప్పారు, కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ప్రజల మనోభావం దెబ్బతింటే, యాదవ సోదరుల మనోభావం దెబ్బతిన్నాయి అంటే ఆపారు కదా. గతంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా పెట్టినప్పుడు కూడా పబ్లిక్ నష్టమవుతున్నప్పుడు వాళ్ళు కూడా ప్రజల మాట విన్నారు. లేకపోతే అంటే అదే రామ్మోహన్ గారు ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒకరికొకరు పోటాపోటీగా విగ్రహాలు వాళ్ళు పెట్టారు కదా, మేము ఎందుకు పెట్టకూడదు, మేము పెట్టాం కదా, ఇంకొకరు ఎందుకు పెట్టకూడదు, ఇలా పెరిగిపోతున్నప్పుడు మరి ఈ విగ్రహాలు మీరు చెప్పినట్టుగా నాయకులు రోడ్డు మీదకి వస్తున్నారు, విగ్రహాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. మరి ఇవన్నీ జరుగుతుంటే మరి దానికి పులిస్ట పడాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి పెట్టకుండా చూడాలా? అవమానం అంటున్నా నేను. ఇప్పుడు ఒక రకం చెప్పానండి. ఇప్పుడు హైదరాబాద్ లో కాకిగూడ చౌరస్తాలో విగ్రహం ఉంది, మేము ఒకసారి పోటీ పెట్టినాం. ఈ విగ్రహం ఎవరిదో చెప్పగలుగుతారా అని పెట్టినాం. అది మనకు మన వీర సావర్కర్ ఫస్ట్ ఎవ్వరు చెప్పలేకపోయారు. కింద పేరు రాసింది కూడా. అంటే ఎవరిని గుర్తుపడుతున్నారు? ఈ మూడో ఈ 2 విగ్రహాలు గుర్తుపడతారు. ఇంకో 20 ఏళ్ల తర్వాత ఉంది, వీళ్ళని గుర్తుపడతారు ఎవరని? సమస్య ఎక్కడ వస్తుందంటే తమ నాయకులు రోడ్డు మీద నిలబెట్టుకొని చెప్తున్న ఉచ్చల ఉమ్మల్లో నిలబెట్టి అవమానిస్తున్నారు. ఒక రకంగా చెప్పాను. దాన్ని ప్రజల హృదయాల్లో ఉంటట్టు చేయండి, వాళ్ళ పథకాలు అమలు చేయండి, వాళ్ళ ఆశయాల సాధన కృషి చేయండి. అంబేద్కర్ ఆశయాల సాధన కృషి చేయాలంటే అంబేద్కర్ విగ్రహాలు పెద్దవి పెట్టడం కాదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ నాయకుల విగ్రహాలు పెడుతున్నారు, ఓట్లు దండుకుంటున్నారు. అందరూ కూడా అన్ని పార్టీలు అంటున్నాను. ఇవాళ నా సూచన ఏంటంటే, మంచి సూచన ఏంటంటే, నేనేమంటున్నాను, ఇప్పటిదాకా జరిగింది, ఇక ముందు జరగకుండా చూడండి. విగ్రహాలు తీసేయడం ముందు పెడితే కక్షల కార్యక్రమాలు పెరుగుతాయి, ఒకరి దాడులు చేసుకుంటారు. ఇప్పటికే రకరకాల దాడులు చూస్తున్నాం, రాజకీయ దాడి నుంచి భౌతిక దాడులు చూస్తున్నాం, కుల పంచాయతీలు చూస్తున్నాం. ఉన్న విగ్రహాలు అట్లాగే ఉంచండి, కొత్తగా విగ్రహాలు పెడితే మాత్రం నిబంధనలు కఠినంగా పాటించండి. అప్పుడు ఎవరైతే పాటించలేదో వాళ్ళని కఠినంగా శిక్షిద్దాం, జైలు పంపుతామంటున్నాను. ఈ ఉన్న విగ్రహాలు తీసే పని పెట్టుకుంటే రాజశేఖర విగ్రహాలు ఎక్కువ పోతున్నాయి వాళ్ళు కాదు, మా విగ్రహాలు ఎక్కువ పోతున్నాయి వీళ్ళు అంటుంటారు. ఆపాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కదా. పార్టీలు నుంచి కులాల నుంచి మతాలు ఇలా రకరకాలుగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని మీరు చెప్తున్నారు. ఎస్ రాఘవేంద్ర గారు, ఇప్పుడు రాజకీయాలు చేయొద్దని నేను కోరుతున్నాను. రైట్ అండి. ఎస్ రాఘవేంద్ర గారు, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది చాలా కీలకంగా వహించకపోతుందా? ఇప్పుడు పారదర్శకత అనేది ఖచ్చితంగా మిస్ అవుతుంది. కొంతమందిని కావాలని టార్గెట్ చేసి, కొన్ని విగ్రహాలు కావాలని టార్గెట్ చేసి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడే వస్తున్నప్పుడు రేపు నిజంగా స్టార్ట్ అయితే ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? అదే ఇప్పుడు కలెక్టర్స్ కి దీనికి సంబంధించి ఏవైతే 2524 విగ్రహాలు ప్రస్తుతం చెప్తున్నామో వీటన్నిటి మీద కూడా కలెక్టర్స్ కి మేము చెప్పడం, వాళ్ళకి ఒక జీవో పాస్ చేసేసి దీని యొక్క ఇబ్బందులు అంటే వాళ్ళు